Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel నంద్యాల. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండల ప్రజా పంపిణీ వ్యవస్థను సక్రమంగా నడిపేందుకే స్మార్ట్ రేషన్ కార్డులు. గోకవరం మండలంలో వెదురుపాక గ్రామంలో ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా మహిళలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, మెగా డిఎస్సీ, అన్నా క్యాంటీన్, దీపం పథకం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, శ్రీశక్తి ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. నిన్నటి రోజులు ఇవ్వాలి. ప్రభుత్వ ప్రోగ్రాం ప్రకారం ఇచ్చినట్టయితే మనం నిన్న ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి. అయితే అనివార్య కారణాల వల్ల మీరు ఉంటేనే పెడదామని చెప్పేసి తొలిసారి పెడతాను అంటే ఈరోజు అయితే నేను ఆగలుగుతానని చెప్పి ఈరోజు ఏర్పాటు చేయమని చెప్పి ఆడడం, అది కాకుండా మరి ఈరోజు ఏర్పాటు చేయడం, అందులో మరి ఎదురుపాకలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా డిప్యూటీ ఎంఆర్ఓ గారు కానీ, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ గారు కానీ వివరంగా ఈ స్మార్ట్ కార్డు గురించి చెప్పడం జరిగింది. స్మార్ట్ కార్డు కంట ముఖ్యంగా VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని VIP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.